సంగీత దర్శకుడు బీమ్స్ మ్యూజిక్ జర్నీ చాలా విలక్షణంగా జరిగింది. కెరీర్ బిగినింగ్ లోనే వైరల్ సాంగ్ ఇచ్చిన ఆయనకి ఆశించిన సినిమాలు రాలేదు. ఒక దశలో కెరీర్ ఆగిపోయింది కూడా. రవితేజ బెంగాల్ టైగర్ తో మళ్ళీ కొత్త ఊపిరొచ్చింది. బలగం, ధమాకా, మ్యాట్, టిల్లు సినిమాలు లైమ్ లైట్ లోకి తీసుకొచ్చాయి. సంక్రాంతికి వస్తున్నాంతో టాప్ లీడ్ లో కూడా వచ్చేశాడు. ఇప్పుడు బోలెడ్ క్రేజీ ప్రాజెక్ట్స్ ఆయన చేతిలో ఉన్నాయి. ఈ సంగీత ప్రయాణంలో సినిమా ఫలితాలని ఎలా తీసుకుంటారనే ప్రశ్నకు బీమ్స్ చాలా ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఉన్నప్పుడు చప్పట్లు కొడతారు, తేడా వస్తే చెప్పుతో కొడతారు. రెండింటినీ సమానంగా తీసుకోవాలి. అందరం తప్పులు చేస్తాం, కాకపోతే చేసిన తప్పుని మళ్ళీ రిపీట్ చేయకూడదు. నేను కూడా ఇదే ఫాలో అవుతా. పని చేస్తాం, ఫలితం మన చేతిలో లేదు. ప్రజలు ఇచ్చిన ఫలితాన్ని తీసుకోవాలి అని చెప్పుకొచ్చాడు బీమ్స్. అన్నట్టు బీమ్స్ మ్యూజిక్ ఇచ్చిన మాస్ జాతర డిజాస్టర్ అయింది. ఈ సినిమా ఫలితం మీద కూడా ఆయన స్పందించారు. ప్రతి సినిమా హిట్ కావాలనే పనిచేస్తాం, అది హిట్ కావాల్సిన సినిమానే, కాకపోతే రాంగ్ టైమింగ్ అని విశ్లేషించుకున్నారు బీమ్స్. నరేష్ రైల్వే కాలనీకి బీమ్స్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా చూసిన తర్వాత బీమ్స్ మాస్ సినిమాలే కాదు, థ్రిల్లర్స్ కూడా చేయగలుగుతాడనే నమ్మకం ఆడియన్స్ లో వస్తుందని నమ్మకంగా చెప్పాడు. ఈ వారమే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.